హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. సో ఇక్కడ మేము ఒక కొత్త ప్లేస్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. సో అదేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇక్కడ ఫుల్ వర్షం పడుతూ ఉంది, వర్షం పడి ఆగిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండి. సో మేమైతే దగ్గరకు వచ్చేసామని అనుకుంటున్నాము. సో వచ్చేసామండి. విశ్వబంగ్లా గేట్ చూస్తున్నారా అక్కడ. ఇది వచ్చి ఫస్ట్ హ్యాంగింగ్ రెస్టారెంట్ అండి, చాలా బాగుంది. హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో వచ్చి మేము ఇక్కడ విశ్వబంగ్లాకి వస్తున్నామండి. సో అది చూపించాలని. విశ్వబంగ్లా అంటే ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అయ్యి ఇక్కడ బుక్ చేసుకోవాలి అంట. రిచ్ లుక్ ఉంది, చాలా బాగుందండి విశ్వబంగ్లా. అంటే నేను కూడా ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము. సో చాలా రిచ్ లుక్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అనేది ఇక్కడ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనము చేసుకోవాల్సింది వచ్చి ప్రాసెస్, ఫస్ట్ మనం బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ బుకింగ్ అంటే ఎలా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దొరుకుతుందండి. ఆ బుకింగ్ కూడా మనం ఏ సీట్ అయితే అలాట్ చేసుకున్నామో ఆ బుకింగ్ కూడా మనకి 1 అవర్, హాఫ్ అన్ అవర్ అంటే మనము సెలెక్ట్ చేసుకున్న సీట్ని బట్టి మనకు ఇక్కడ దొరుకుతుంది. సో చాలా బాగున్నాయి ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా. అసలు ఇది ఇక్కడ వర్షం కూడా పడుతూ ఉంది బాగా. వర్షం ప్లస్ క్లైమేట్ కూడా ఒక కూల్ క్లైమేట్, ఒక వెదర్ చాలా డల్గా కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈశాన్ చూసారా, స్పెట్స్ పెట్టుకొని రెడీ అయిపోయాడు. సో ఇక్కడ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వచ్చిందని సో ఆ జీప్ చూసి పోలీస్ 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 అని అంటున్నాడు. పోలీస్ వచ్చింది. సో ఇక్కడ జేసీబీ కూడా ఉందండి. జేసీబీని చూస్తూ జేసీబీ కావాలి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము లోపలికి, ఫ్రీ అయిందంట. సో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఒక మాస్క్ కంపల్సరీ అని చెప్పారు. సో అందరూ పిలుస్తున్నారు ఫాస్ట్గా వెళ్దామని చెప్పి వెళ్తున్నామండి. చూసారా, ఇది లోపల ఎంట్రన్స్. సో ఇక్కడ బ్యాగ్ కౌంటర్ అండి, బ్యాగేజ్ కౌంటరు. సో బ్యాగేజ్ ఇచ్చేస్తున్నాము ఇక్కడే. సో చాలా ప్రాపర్గా అయితే చెక్ చేస్తున్నారండి, ప్రతిదీ చెక్ చేసి బయట పంపిస్తూ ఉన్నారు. సో చూసారా ఇక్కడ విశ్వబంగ్లా గేట్ బ్యాగేజ్ కౌంటర్. సో అక్కడ వచ్చి రిసెప్షన్ టైప్ అండి. సో అన్ని బుకింగ్స్ అక్కడే జరుగుతాయి. సో ఇక్కడ మాస్క్ కంపల్సరీ అని చెప్తున్నారు. సో అందుకని మాస్క్. సో లోపలికి అయితే లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యామండి. సో లిఫ్ట్లో వెళ్ళి సో మా సిట్టింగ్స్లో కూర్చోవడమే. చూసారా ఎంత హైట్లో ఉందో బిల్డింగ్స్, చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో మిడిల్లో ఉందండి.
సో లిఫ్ట్లో నుండి బయటకు వచ్చేసి ఇక్కడంతా వెళ్తూ ఉన్నాము. సో మాస్క్ పెట్టుకుంటే ఏం కనిపించట్లేదు యాక్చువల్గా అయితే, అంటే వినిపించట్లేదు వాయిస్. ఇక్కడ చూసారా అమ్మవారి డిజైన్స్ అంతా చాలా బాగున్నాయి. అమ్మవారి రూపం. చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇక్కడ. సో జస్ట్ వాళ్ళు డిజైన్కి పెట్టారండి. సో ఇలా విండోస్ సైడ్ రావాలి అని అంటే ఒక ½ అన్ అవర్ టైం అయితే కంప్లీట్గా పడుతుందంట. సో అంతా క్లీన్ చేసి సెట్ చేసి పెట్టడానికి. సో ఫైనల్గా మా సీటింగ్ అయితే ఇది అండి. కూర్చునేసాము గ్లాస్ సైడ్. సో బాగా దొరికింది ఇక్కడ. చూస్తున్నారా వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో ఇక్కడ ఫస్ట్ టైం రావడం వల్ల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ టైం ఇక్కడ చూడాలి. సో ఐటమ్స్ అయితే మనకి చాలా బాగుంటాయంట ఇక్కడ. సో ఈశాన్ అయితే ఫాస్ట్గా అంటే ఏదేదో ఆర్డర్ పెడుతూ ఉంటున్నారా. మటన్ తావా బిర్యానీ 12 o'clock నుండి మనకు 3 PM వరకు ఉంటుంది లంచ్ టైమింగ్స్ అనేది. ఆ తర్వాత డిన్నర్ వచ్చి 6 to 10 దాకా ఉంటుంది. ఎక్కడి నుండి డెలివరీ అయితే ఏదైనా ఐటమ్స్ మనం డెలివరీ చేసుకున్నా కానీ ఆ ఫెసిలిటీస్ అయితే లేవు. డైరెక్ట్గా ఇక్కడికి రావాలి, తినాలి, మన వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయాలి అంతే. సో ఇక్కడ మేము లోపల మెనూ కార్డ్ వచ్చి ఇదండి. మెనూ కార్డ్ అనేది చూస్తూ ఉన్నాము. నార్మల్ రేట్స్గానే ఉన్నాయి కానీ సో మనకి మేము ఆర్డర్ చేసిన డిషెస్ ఎలా ఉంటాయి అనేది మాకు కొద్దిగా డౌట్ఫుల్గా ఉండేది. సో ఇక్కడ కోల్కతాలో కొద్ది కర్రీస్ కానీ లేకుంటే కొన్ని ఐటమ్స్ కానీ కొద్దిగా స్వీట్నర్ ఎక్కువ ఉంటుంది. సో అవైతే మనం తినలేము, అలానే ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్. చూడాలి ఇక్కడ. ఈశాన్ అప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నాడు, తనకు కూడా నిద్ర వచ్చేసింది. ఎక్కడున్నామమ్మా అని అడుగుతూ ఉన్నాడు. తను కూడా ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా, ఇది మొత్తం విశ్వబంగ్లా గేట్ మెనూ కార్డ్. ఈశాన్ వాళ్ళ పాప ఫోటోషూట్ తీసుకుంటున్నారు. స్పెట్స్ పెట్టుకున్నానా ఎక్కడికి వెళ్ళినా కూడా గ్లాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. చూస్తున్నారా, అంత ఇష్టం తనకి ఆ గ్లాసెస్ అంటే.
వాళ్ళు అలా ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటే నేను ఇక్కడ మెనూ కార్డ్ మెనూ లిస్ట్ చూస్తూ ఉన్నాను. సో మేము ఐటమ్స్ అంటే నేను యాక్చువల్గా సో చూస్తున్న ఐటమ్స్ అలానే స్వీట్గా అలా ఉంటాయేమో అని అనుకున్నాను, బట్ చాలా బాగున్నాయి. ఇది మెయిన్గా విశ్వబంగ్లా షేప్ అనేది. ఆ తర్వాత ఇది వచ్చి హౌరా బ్రిడ్జ్. సో ఇక్కడ వాల్ పెయింటింగ్స్తో మనకు కలకత్తాలో మెయిన్వి రిప్రజెంట్ చేస్తూ పెయింట్ చేశారు. ఇది వచ్చి హౌరా బ్రిడ్జ్. అది వచ్చి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నది విశ్వబంగ్లా గేట్ షేప్. ఇందాక మనం చూసింది వచ్చి కోల్కతా బెంగాల్ టైగర్ అంటారు కదా, సో అది. ఇక్కడ ఈశాన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అల్లరి చేస్తూ సైలెంట్ కూర్చొని ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్తూ ఉన్నాడు. సో నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు కోక్ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. సో మామూలుగా అయితే మేము ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో చాలా బాగున్నాయి. ఇక్కడ కోల్కతాలో అంటే నార్మల్గా బెంగాల్ సైడ్ అంటే చాలా వరకు ఎందులైనా కూడా ఆలు యూస్ చేస్తారంట. ఐటమ్స్ అయితే చూడ్డానికి చాలా బాగున్నాయి, తింటే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి, సాల్ట్ కానీ పెప్పర్ కానీ మొత్తము. సో వాల్కి చూసారా ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ వేశారో. ఇవన్నీ కలకత్తాలో మెయిన్ ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తూ పెయింట్ చేశారండి మొత్తము. సో అక్కడ చూసారా విశ్వబంగ్లా సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి. ఇక్కడ ఒక సైడ్ వచ్చి స్టెప్స్ ప్యాటర్న్ ఉంది, ఇంకొక సైడ్ వచ్చి లిఫ్ట్ ప్యాటర్న్ ఉందండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ ఐటమ్స్ కూడా మనకి అప్పటికప్పుడు ఒక 40 to 15 minutes మనం ఏవైతే ఆర్డర్ చేస్తామో అప్పటికప్పుడు ఆర్డర్ చేసి మనకి పంపిస్తూ ఉంటారు. ఒక 40 to 15 minutes దాకా అప్పటికప్పుడు టైం చేసుకొని. ఆ తర్వాత ఇక్కడ చూసారా విశ్వబంగ్లా సింబల్ ఇక్కడ ఇది. సో అటు సైడ్ వచ్చి కలకత్తా సింబల్ బెంగాల్ టైగర్ అండి. క్లీనింగ్ కూడా తరోగా ఉంటుంది. మొత్తం శానిటైజేషన్ చేసి తర్వాత మొత్తం సర్వింగ్ చేస్తారు. అప్పటికే లేట్ అయిపోయింది ఈశాన్కి, అంటే తనకి కూడా ఫుడ్ టైమింగ్ అయిపోయింది, అంటే నిద్రపోయే టైమింగ్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా సర్వ్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కరోనా ఈ పాండమిక్ ఇదిలో మనకి సెల్ఫ్ సర్వింగ్ అనేది ఇచ్చేశారు. ఈశాన్ ఏదో ఆర్డర్ పెడుతూ ఉన్నాడు. బిర్యానీ చూశాడనుకోండి కంపల్సరీ తనకి కోక్ ఉండాలి, కోక్ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడ్డానికి అయితే కూడా చాలా బాగుంది. ఫస్ట్ మేము అలానే అనుకున్నాం కానీ చూడ్డానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో ఏంటో అని. బిర్యానీ అంటే మనకు స్పైసీగా లేకపోయినా పర్లేదు, మరీగా జస్ట్ కొద్దిగా స్పైసీనెస్ తగులుతూ ఉంటే తినవచ్చు. అందులో స్వీట్ యాడ్ అయితే తినలేము, అంటే ఫస్ట్ మనకి అలవాటు లేని పరిస్థితి కాబట్టి. సో స్వీట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా మేము నవ్వుకుంటూ. ఇక్కడ మేము దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టి చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాము.
ఈశాన్కి బాగా ఆకలేసినట్టుంది. నేను మామూలుగా అయితే నేనే తినిపిస్తూ ఉంటాను, తనే స్టార్ట్ చేసేసాడు. తనకి నిద్ర వచ్చేసింది, తినేసి పడుకోవాలనిపిస్తూ ఉన్నట్టుంది. సో అందుకని ఫాస్ట్గా తనే తినేస్తూ ఉన్నాడు. ఇది ఫస్ట్ టైం అన్నమాట ఈశాన్ తనంతట తనే తినడం కూడా. ఎలా ఉంది? సూపర్గా ఉందా? ఎలా ఉంది నాన్న ఈశాన్? సూపర్గా ఉందా? తిను. తిన్నన్నా, స్పూన్తో తినచ్చు కదా. సరే, హ్యాండ్తోనే తిన్నన్నా. కూల్ డ్రింక్ ఇవ్వలేదా? చెప్పు ఒకసారి చెప్పు. ఏం కావాలి ఇషాన్? జ్యూసులు కావాలా? చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మేము ఇక్కడ ఆర్డర్ పెట్టింది వచ్చి తవా మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ అండి, విత్ ఆలు. మామూలుగా అయితే ఇక్కడ కలకత్తాలో దేనిలో అయినా కూడా మనకి ఆలు అనేది మస్ట్ ఉండాలి అంటుంటారు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. ఎప్పుడైనా కూడా అలా ఇప్పుడు ఏదైనా అకేషన్స్ కానీ ఇలా ఏదైనా కూడా చేయొచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి. సూపర్గా అప్పటికప్పుడు చేసి ఫ్రెష్గా తీసుకొచ్చారు కాబట్టి చాలా బాగా అనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా. సో అక్కడ వెహికల్స్ చూస్తున్నారా, అలా అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ ఇక్కడ వచ్చి చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ కూడా మొత్తం గ్రీనరీ అండి. సో ఇక్కడ పైన ఇలా గ్రీనరీలో కూర్చొని ఇలా ఏదో ఒక ఐటెం తింటూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. సో అచ్చం మన సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రెస్టారెంట్స్లో అలానే ఉంది టేస్ట్ కూడా.
సో ఇక్కడ మేము కొద్దిగా ఫోటో షూట్స్ చేసుకునేసి ఆ తర్వాత ఇంకా టైం ఉండడం వల్ల కొద్దిగా డేలైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకో ప్లేస్కి వెళ్దామని ట్రై చేసాము. సో ఇక్కడ కొద్దిగా అట్లా ఫోటో షూట్స్ చేసుకొని బయలుదేరేసాము. సో మనకి ఏ ఉన్నా కూడా మన మెమొరీస్, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ ఒక మెమొరీ ఉండాలి. సో ఇక్కడ మేము అక్కడ చుట్టుపక్కల ఏదైనా ఉందేమో అని చూడాలి అని వెళ్తూ ఉన్నాము. అక్కడ కొద్దిగా ఫోటో షూట్స్ తీసుకునేసి తర్వాత స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఇంకో సిటీ సెంటర్ అనేది ఓపెన్ అయింది, ఓరియన్ మాల్ సిటీ సెంటర్. సో అది చూడాలి అనిపించి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ దగ్గరలోనే ఉందంట. సో ఇండిపెండెన్స్ డేకి ఏమో అన్నీ డిజైన్ చేసినట్టున్నారు. సో అంతా కంప్లీట్గా చాలా బాగుంది. చూస్తున్నారా, అంతా అలానే ఉంది. ఇక్కడ ఫిష్ స్పా చేసుకునే లోపల మనము కొద్దిసేపు అలా చూసే వస్తామని చెప్పి నేను ఈశాన్ అలా వెళ్ళేసి వచ్చాము. సో ఈశాన్కి అప్పటికి నిద్ర వచ్చేసింది, చేతుల్లోనే నిద్రపోయేలా ఉన్నాడు. సో చూస్తున్నాడా, మళ్ళీ లేసి వచ్చి ఈశాన్ అంటే తనకి కొద్దిగా విచిత్రంగా అనిపించింది. సో ఫిషెస్ అలా పెట్టుకోవడం చూసి సో కోల్కతాలో ఉంటే తప్పకుండా వచ్చి మనము ఇక్కడ చూడాల్సిన వ్యూ పాయింట్స్, రెస్టారెంట్స్ ఇవ్వండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.